హలో! ఏంటి వీళ్ళు సాటర్‌డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు కదా మీరందరూ. మీరు అనుకుంటున్నది కరెక్టే అండి. తిరుపతి వెళ్తున్నాం మేము. యాక్చువల్‌గా ఏమంటే మా అత్తయ్య అర్జెంట్‌గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సమ్ అగ్రీమెంట్ ఏదో చేపించాలి. సో, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. త్వరగా రమ్మనేసి మా అత్తయ్యని. ఇంకా తప్పదు అనేసి ఇంకా వెళ్తున్నాము. యాక్చువల్‌గా మా అత్తయ్యకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదండి. ఇంకా సుదర్శన్ కూడా తిట్టుకుంటా ఉన్నాడు. "నువ్వు ఎప్పుడు అంతే అమ్మా, వచ్చావంటే ఒక కరెక్ట్‌గా 1 వీక్ కూడా ఉండవు" అనేసి తిట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూసారా హ్యాపీ యాక్టింగ్ చేస్తూ ఉందండి. నేను వీడియో తీస్తున్నాననేసి పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంది. మీకు హాయ్ చెప్పేసి మళ్ళీ పడుకుంటా ఉంది. ఇంకొకటేమంటే మా అత్తయ్యని వదిలిపెట్టేసడానికి వెళ్ళడం లేదు. మళ్ళీ మాతో తీసుకొచ్చేసుకోవడానికి వెళ్తున్నాము. సో, ఆ అగ్రీమెంట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ మా అత్తయ్య మాతో వచ్చేస్తారు. దెన్ ఎలాగో మీకు తిరుపతి వ్లాగ్స్ అంటే ఇష్టం కదా! సో, అందుకే అలా చెప్పాననమాట. ఈసారి స్పెషల్ ఉంటుందని. దెన్ మేము ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్ నంది హోటల్‌లో చేస్తాం కదా! సో, అక్కడే ఆగామనమాట ఈసారి కూడా. సో, ఈసారి జర్నీ ఏమంటే బెంగుళూరు టు తిరుపతి వచ్చి మా అత్తయ్యతో. ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ అంతా చూడండి తెలుస్తుంది. ఇక్కడ యాపీ చూస్తున్నారా ఫ్రెండ్స్. యాపీ అయితే నాకు అస్సలు మాట వినదనమాట. బయట వెళ్తే అస్సలు మాట వినదు. ఈసారి ఏమంటే ఈ హోటల్ దగ్గరికి వచ్చాము. సుదర్శన్ ఏమంటే లోపలే ఉన్నాడు. ఇంకా బిల్ పే చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక గేమ్ ఆడిపించింది నన్ను. ఇక్కడ దేవుడు ఉంటాడు కదండి, హోటల్ ముందు ఒక దేవుడు ఉంటాడు. సో, ఆ దేవుడికి దండం పెట్టుకోవాలంట. ఇంకా ఏమంటే ఆంటీ ఉండేసరికి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది హ్యాపీ. చూసారా అక్కడే నుంచుంది, రమ్మంటే కూడా రావడం లేదు అసలు. ఇక్కడేమో హ్యాపీ దండం పెట్టుకోవాల్సింది, మా అత్తయ్య దండం పెట్టేసుకుంటున్నారు దేవుడికి. నేనేమో సుదర్శన్ ఎప్పుడు వస్తాడా అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. హ్యాపీని భరించడం చాలా కష్టం అండి. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాననేసి అనుకోవద్దు. నిజంగా అసలు మీరుంటే అసలు వదిలేసి వెళ్ళిపోతాడేమో హ్యాపీని. అలా సతాయిస్తుంది బయటికి వస్తే. అమ్మయ్య చూసారా సుదర్శన్ వచ్చేసాడు. ఇంకా సుదర్శన్ ఎత్తుకునేసాడు హ్యాపీని. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ హోటల్లో బిల్ ఎంత అయిందంటే జస్ట్ 270 రూపీస్ అయిందండి. మా అత్తయ్యకి అయితే చాలా కోపం వచ్చేసింది. ఎందుకురా అంత డబ్బులు పెట్టి బయట తింటారు, ఏదో కొంచెం సేపు ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని వచ్చేసి తినేసి ఉంటారు కదా అనేసి అంటా ఉన్నారనమాట. మన క్యాస్ట్ అనే పర్వాలే, మన క్యాస్ట్ లోనే ఉండాలనుకోకూడదు. ఎవరైనా బుద్ధి గుణం బాగుంటే చాలు. సునీల్ కదా అంటే మన ఫ్యామిలీ మనం అంటే రాకపోతామా, అలాగే పోతామంటే చాలు. కొంతమంది గురించి కూలి పడతాం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య చెప్పింది మా సునీల్కి ఎలాంటి క్యాస్ట్ అమ్మాయి అయినా పర్వాలేదంట, బట్ ఆ అమ్మాయి మాత్రం మంచిగా ఉండాలంట. మంచిగా అంటే అందంగా ఉండాలని కాదండి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. సో అన్నిట్లో అడ్జస్ట్ అయిపోతూ ఉండాలన్నమాట. సో అలాంటి అమ్మాయి కావాలంట మా అత్తయ్యకి. దెన్ ఇప్పుడు వచ్చి లంచ్ టైం అండి. యాక్చువల్గా మా అత్తయ్య ఎర్లీ మార్నింగ్ లేచేసి లంచ్ ప్రిపేర్ చేసేసారనమాట. అన్నం చేశారు, అరటికాయ ఫ్రై చేశారు, బెండకాయ పచ్చడి చేసేసారు. సో అదంతా ప్యాక్ చేసుకుని వచ్చేసారనమాట. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటే సుదర్శన్ తిట్టాడు, వద్దులేమ్మా లంచ్ చాలులే తీసుకోరా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు, ఎక్కడ తినేద్దాంలే అన్నాడు. అందుకే అనమాట మేము బయట తిన్నాం బ్రేక్ఫాస్ట్. ఇంకా అక్కడ తిన్నందుకు బిల్ 270 రూపీస్ అయింది కదా. సో మమ్మల్ని 270 టైమ్స్ తిట్టుంటారనమాట మా అత్తయ్య. అసలు యాక్చువల్గా చెప్పాలంటే బయట ఫుడ్ అసలు తిననే కోరదండి. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడే ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత హెల్దీ కూడా కదా. సో పెద్దవాళ్ళు చెప్పేది వింటూ ఉండాలి మనము. యాక్చువల్గా ఏమంటే ఆంటీ లంచ్ చేసేటప్పుడు నేను సుదర్శన్ తిడతా ఉన్నాం ఆంటీని, వద్దులేండి ఆంటీ బయట తినేద్దాము, టైం అయిపోతుంది, ఎందుకు మీరు అంత స్ట్రెయిన్ అవుతారు అనేసి. బట్ ఇక్కడ బయట ఇట్లా తింటా ఉంటే ఎంత టేస్టీగా ఉందో అసలు. అనవసరంగా ఆంటీని తిట్టుకున్నాం మేము అనుకున్నాం. సో ఇక్కడేమంటే వెళ్ళే వేలో మామిడికాయ తోట ఉండింది. సో అక్కడ స్టాప్ చేశారు సుదర్శన్. ఇంకా మేము లంచ్ అక్కడ చేసేసామన్నమాట. ఇక్కడ హ్యాపీ చూసారా ఫ్రెండ్స్, ఆ మట్టితో ఆడుకుంటా ఉంది. హ్యాపీకి ఏమంటే మట్టిలో ఆడుకోవడము, వాటర్తో ఆడుకోవడము ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. ఇలాంటివే చేస్తూ ఉంటుందండి. నేనేమంటే ఇంకా ఆంటీ వాళ్ళు అందరు తినేసిన తర్వాత తిందాంలే అనుకున్నాను. బట్ సుదర్శన్ ఏమంటే టేస్ట్ చేస్తూ రా బుజ్జు అన్నాడు. అందుకనేసి ఇంకా టేస్ట్ చేసేస్తున్నాను.
చాలా ఎమ్మిగా ఉండింది ఫ్రెండ్స్. ఏమంటే ఆంటీ చేసిన కర్రీస్ అండ్ సుదర్శన్ చేత్తో కలిపిన రైస్ అనమాట. సూపర్ ఎమ్మిగా ఉండింది. ఎప్పుడు మనం జర్నీ చేసేటప్పుడు హోటల్స్లో తినడం కామనే కదా, బట్ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో చేసుకొని వచ్చి ఇలా బయట తినడం చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. సో ఓపిక ఉంటే చాలన్నమాట, చేసుకొని బాక్స్లో పెట్టుకొని వచ్చేయచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా చాలా వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటారు కదా, అలాంటప్పుడు హోటల్స్లో తినేస్తారా లేదా ఇలా ఇంట్లో చేసుకొని వచ్చి ఇలా బయట కూర్చొని తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా నాలాగా ఇలా కిడ్స్ ఉండేవాళ్ళు ఇంట్లో చేసుకొని వచ్చి ఇలా బయట కూర్చొని తింటారు అంటే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేస్తానండి. ఏమంటే నాకు మాత్రం యాపీతో సినిమా కనిపిస్తుందండి. అసలు ఒక పని చేయనివ్వద్దు. ఈవెన్ సుదర్శన్ ఉన్నా కానీ ఆ టైంలో ఏమంటే చాలా సతాయిస్తుంటుంది, నేనే ఎత్తుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమంటే నేను ఏ పని చేసుకోలేనండి, ఇంకా యాపీతోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో అందుకే అనమాట బ్రేక్ఫాస్ట్ వరకు హోటల్లో తినేసి ఇంకా లంచ్కి ఎట్లయినా ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, టెడీ అయితే సెకండ్ టైం అన్నం పెట్టించుకుంటా ఉంది. యాక్చువల్గా వెజ్ చేసినప్పుడు అస్సలు టచ్ కూడా చేయదనమాట, ఎంత సతాయిస్తుందో తినడం కోసము. అదే నాన్ వెజ్ అయితే సూపర్గా తినేస్తుంది, చెప్పక ముందే తినేస్తుంది అనమాట. సో ఇక్కడేమంటే అరటికాయ ఫ్రై అండ్ ఆంటీ చేసిన బెండకాయ పచ్చడి కదా, సో చాలా టేస్టీగా ఉందంట. ఫాస్ట్గా తినేస్తూ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఆకలితో ఉందన్నమాట టెడ్డీ. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా కొద్దిగా తినింది. ఇంకా మధ్యలో ఎక్కడ ఏమి కొననివ్వలేదన్నమాట ఆంటీ. సో డైరెక్ట్గా లంచ్ చేసేద్దామన్నారు. సో అందుకే అనమాట బాగా తింటా ఉంది ఇప్పుడు. సో ఇక్కడేమంటే సుదర్శన్ మామిడికాయలు చూపిస్తున్నాడు. పిందెలండి, చిన్న చిన్నవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఇయర్కి నేను ఫస్ట్ మామిడికాయ మీకు చూపిస్తున్నాను. ఈ తోటలో ఏమంటే ఈ మామిడికాయ చెట్లకి ఫుల్గా పూతతో నిండిపోయి ఉందండి. ఇంకా ఇక్కడికి మా లంచ్ అయిపోయింది. యాపీని రమ్మంటే రాదంట, ఇక్కడే ఉండాలంట. సో అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంది అందుకే. సో అక్కడ కనిపించారా ఆంటీ అండ్ టెడ్డీ వెళ్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ కార్ దగ్గర ఈమె ఎవరో తెలుసా మీకు? యాక్చువల్గా ఆమె ఎవరంటే నన్ను పిలుస్తూ ఉండింది. ఏం కావాలి అంటే అవంట రేగ్గాయలు అంట అండి. నాకు రేగ్గాయలు అంటే చాలా ఇష్టం కదా, మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఇది నా కోసం దేవుడు పంపించాడేమో మరి తెలియలేదు. ఆమె నాకు 2 ప్యాకెట్స్ ఇచ్చేసి అదే అంటే లాస్ట్ అదే పనిగా పిలిచి మరీ ఇచ్చేసి వెళ్తూ ఉంది. సుదర్శన్ గురించి తెలుసు కదా అండి, తినద్దు అంటాడు. సో ఇంకా ఆమె పాపం ఇచ్చేసరికి ఇంకా గమ్ముగా అయిపోయాడు అనమాట, ఏమనలేదు. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇవే అండి రేగ్గాయలు. యాక్చువల్గా ఆ రేగ్గాయలు ఏమంటే చాలా వరకు చాలా పచ్చిగా ఉన్నాయి, కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం బాగా వాష్ చేసుకొని తినాలనిపించింది, అందుకే ఇంకా అలానే పెట్టేశాను. దెన్ ఇక్కడ ఏమంటే హెరిటేజ్ వచ్చిందండి, వెళ్ళే వేలో హెరిటేజ్ వస్తుంది. సో అక్కడ స్టాప్ చేస్తూ ఉంటాం ఎప్పుడైనా. బట్ ఇప్పుడేమంటే ఇంకా చాలా ఎండగా ఉందండి, అసలు చాలా అంటే చాలా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా చల్లగా తాగాలనిపించింది ఆంటీకి, ఇంకా ఆంటీ తీసుకురమ్మన్నారనమాట. అలాగే ఇంకా సుదర్శన్ ఏమంటే రూబీకి, మోహనాకి, ఇంకా ఇంట్లో అందరి కోసం అనేసి తీసుకొచ్చేసాడు. ఇక టెడ్డీ చూసారా యాపీకి ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంది. సో ఇంటి కోసం ఏమేమి తెచ్చారంటే లస్సీ తీసుకున్నాము. నాకు లస్సీ అంటే చాలా ఇష్టం అండి. సో లస్సీ తీసుకున్నాము, ఇంకా బాదం మిల్క్ అనమాట ఇవి. ఐస్ క్రీమ్ తినద్దని చెప్పింది హ్యాపీ. ఒకటే లేమ్మా అని చెప్పు, ఒకటే కదా అమ్మా, లాస్ట్ వన్ అమ్మా అని చెప్పు. ఓకే అమ్మా. యాక్చువల్గా హ్యాపీ టెడ్డీ ఏమంటే తిరుపతికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతాయి ఇవన్నీ, ఐస్ క్రీమ్స్ తినడము, చాక్లెట్స్ తినడము, అన్నం తినకపోవడము ఇలాంటివన్నీ. బట్ ఇక్కడ ఏమంటే ఆన్ ది వేనే స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ ఏమంటే చూసారా మామిడికాయ తోట అనమాట ఇవన్నీ, వాటికన్నీ నిండా పూతనే ఉందండి, అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే ఏమంటే ఇంకా మామిడికాయ చెట్లు ఎక్కడ కనిపిస్తే అక్కడేమంటే ఆశ చూడు ఆశ ఎంత పూతుందో అనేసి చూపించడం స్టార్ట్ చేశారు. దెన్ ఫైనల్లీ మేము తిరుపతి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్.
సో పదండి ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో ఏమేం చేస్తున్నారు, ఏమేం జరుగుతుందో చూపిస్తాను. దెన్ మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. ఈ ఆంటీ తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ, మోహన వాళ్ళ మదర్. ఈ ఆంటీ ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా ఈ ఆంటీ ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ 2 days కంటే ఎక్కువ ఉండరు అనమాట. అలాంటిది 4 days ఉన్నారంట. ఏమంటే మా అత్తయ్య మా దగ్గర ఉన్నారు కదా, సో ఇంకా మోహన ఒక్కటే కదా అనేసి ఉందంట. అక్కడ ఇంటి దగ్గర ఏంటో ఎలాగో అనేసి షేర్ చేసుకుంటున్నారు నాతో. దెన్ ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, యాపీకి పండగ స్టార్ట్ అయిపోయింది. కుమార్ తీసుకొచ్చేసాడు కేక్. యాపీకి హనీ కేక్ అంటే చాలా ఇష్టం కదా, సో ఏ క్రీమ్ కేక్ అయినా ఇష్టం యాక్చువల్గా, కానీ దాని పేరు ఏమంటే హనీ కేక్ అని చెప్తా ఉంటుంది. ఇక్కడ రూబీని అబ్జర్వ్ చేశారా, యాపీ దగ్గర కేక్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంది పాపం. సో రూబీని పంపించాను అనమాట, ఫస్ట్ ప్లేట్ తీసుకొనిరా తర్వాత పెట్టిస్తాననేసి. యాక్చువల్గా సుదర్శన్ కూడా వెయిటింగ్ అండి కేక్ తినడం కోసం. చూసారా ఎలా చూస్తూ ఉన్నాడో కేక్ని. యాక్చువల్గా సుదర్శన్ పిల్లల కంటే ఎక్కువ అండి. ఫస్ట్ ఏమంటే పిల్లలకి ఇష్టమో లేదో తెలియదు కానీ సుదర్శన్ ఫస్ట్ అవి కావాలంటాడు. ఇక్కడ యాపీ చూసారా కేక్ తింటూ తింటూ బయట వచ్చేసింది. ఏమంటే వాళ్ళ చిన్న బాబాయ్ వచ్చాడు, సునీల్ వచ్చేసాడు. సో సునీల్ వస్తా ఇంకా యాపీకి జెమ్స్, కిండర్ జాయ్ ఇంకా ఎక్సెట్రా ఏదేదో తీసుకొచ్చాడండి. సో కేక్ వచ్చి సునీల్కి ఇచ్చేసింది, ఇంకా ఇవి తీసుకుని వచ్చేసింది ఇంట్లోకి. సుదర్శన్ చూసారా కేక్ తింటా ఉన్నాడు కూర్చొని. ఆ కేక్ తర్వాత యాపీ దగ్గర ఉన్న జెమ్స్, కిండర్ జాయ్ అవి కూడా తినేస్తాడండి సుదర్శన్. సునీల్ ఏమంటే ఆల్రెడీ ఇంకా ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టేశాడంట ఈ చాక్లెట్. సో అవి చూపిస్తూ ఉన్నాడు యాపీకి. యాపీ ఏమంటే ఆ జాయ్ తినేసి మళ్ళీ అది తింటాను బాబాయ్ అంటా ఉంది. ఇక్కడికి వచ్చారంటే యాపీ టెడ్డీ ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఏమంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఏవేవో తినొచ్చు, బట్ నాకేమంటే ఫుల్ టెన్షన్ ఉంటుంది వీళ్ళకి ఏం వస్తుందా బాగలేకుండా అని. దెన్ ఇక్కడ ఏమంటే మున్రాజ్ ఆంటీ ఇంకా వదలలేదు. యాక్చువల్గా సుభద్ర ఉంది కదా మోహన వాళ్ళ సిస్టర్, తెలిసే ఉంటుంది మీకు, నా వ్లాగ్లో చెప్పున్నాను. తనేమంటే జెలసీగా ఫీల్ అవుతూ ఉందంట. ఆంటీ ఏమో ఆ చిన్న కూతురు దగ్గర హ్యాపీగా ఉందని. ఇక్కడేమో మోహన జెలస్ ఫీల్ అవుతూ ఉంది మా అత్తయ్య నా దగ్గర ఉంటున్నారని. సో ఇదేమంటే ట్రయాంగులర్ లవ్ అయిపోయిందండి. దెన్ మోహన ఏమంటే పప్పు చేసి ఉండింది, రైస్ చేసింది అండ్ పాపడ్ వేసి ఉండింది. ఆ అరటికాయ ఫ్రై వచ్చి ఆంటీ చేశారు కదా, సో అది అనమాట. అండ్ గోంగూర పచ్చడి వేస్తూ ఉంది, అదేమంటే మున్రాజ్ ఆంటీ చేశారంట. దెన్ ఇక్కడ యాపీ మోహనాకి చాలా హెల్ప్ చేస్తూ ఉందండి. వాటర్ అంతా గలీజ్ చేసి పెట్టింది, సో ఇంకా అదంతా వైప్ చేస్తూ ఉందనమాట. యాపీ ఫేస్ చూసారా ఎలా ఉందో, ఆల్రెడీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అంతా గలీజ్ చేసి పెట్టేసింది. ఆ క్రీమ్స్ అంతా పూసేసుకుందనమాట. మేము ఇక్కడ బెడ్రూమ్లో ఒకటే గలీజ్ చేసి పెట్టిందేమో అనుకున్నాము, యాక్చువల్గా హాల్లో కూడా గలీజ్ చేసింది. పాపం సుదర్శన్ అక్కడంతా వైప్ చేస్తూ ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, డ్రెస్ ఇప్పేసింది, వాటర్ అంతా వేసేసుకుంది. అబ్బబ్బబ్బా. దెన్ ఇక్కడ రూబీ డ్యాన్స్ నేర్పిస్తుంది. యాపీ చూసారా నడుము ఎలా ఊపుతా ఉందో. యాన్యువల్ డేకి రూబీ నేర్చుకుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ ఏమంటే యాపీకి నేర్పిస్తూ ఉంది ఇప్పుడు. పాప మోహన హౌస్ అంతా నీట్గా పెట్టుంటుందండి. మేము వచ్చామంటే ఆ హౌస్ ఇంకా గందరగోళం అయిపోతుందన్నమాట. పిల్లల కంటే ఫస్ట్ ఏమంటే సుదర్శన్ పాడు చేసి పెట్టేస్తాడు. ఆ సోఫా అస్సలు దిగడనమాట, ఆ సోఫాలోనే ఉంటాడు. ఆ సోఫా అంతా గలీజ్ చేసి పెడతాడు. ఇంకా సుదర్శన్ ఎక్కడ ఉన్నారంటే పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా ఆ ఏరియా అంతా పాడైపోయి ఉంటుంది. ఇంకా యాపీకి ఈ మధ్య ఏమంటే ఓల్డ్ డ్రెస్సెస్ ఏం నచ్చడం లేదండి. ప్రతి ఒక్కసారి నాకు న్యూ డ్రెస్ కావాలి, అదే వేసుకోవాలి అనేది స్టార్ట్ చేసింది. సో ఈ ఫ్రాక్ ఏమంటే రూబీది, సో న్యూ డ్రెస్ అని చెప్పేసి మోహన వేసింది. సో హ్యాపీగా ఉందన్నమాట యాపీ. దెన్ మా లంచ్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే ఇంకా వాటర్ మిలన్ కోసుకున్నాము, సో అది తింటున్నాము ఇప్పుడు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మాకు వాటర్ మిలనే అండి. వాటర్ మిలన్ తింటూ ఉంటాము, లస్సీ తాగుతూ ఉంటాము, ఇంకా చాలా చేస్తూ ఉంటాము. ఈ వాటర్ మిలన్ కోసుకొని దానిపైన ఏమంటే సాల్ట్, పెప్పర్ వేసుకొని తింటున్నాం. దెన్ ఈ డ్రమ్ స్టిక్స్ చూసారా, అయ్యో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకు ఇన్ని డ్రమ్ స్టిక్స్, ఏమైనా షాప్ పెడతారా అనేసి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమంటే మాకు కాలనీ ఉందండి. ఆ కాలనీలో హౌసెస్లో అన్నిట్లో ఏమంటే డ్రమ్ స్టిక్ ట్రీస్ పెట్టున్నారు మా ఆంటీ. ఇదేమంటే మునగాకు, సో అక్కడ నుండే కోసుకొచ్చాను అనమాట ఈ మునగాకు అండ్ ఆ డ్రమ్ స్టిక్స్ని. యాక్చువల్గా మా అత్తయ్యకి బీపీ వచ్చేసిందండి. మొన్న వెళ్ళాం కదండి బెంగళూరులో వెజిటేబుల్ షాపింగ్కి, సో అప్పుడు బీపీ వచ్చేసింది అనమాట. అవును బాబా.
అక్కడ బెంగళూరులో రా. ఓకే. ఆ రోజు ఏమంటే ఆ వెజిటేబుల్ మార్కెట్లో 1 డ్రమ్ స్టిక్ వచ్చి 12 రూపీస్ అండి. సో మా అత్తయ్యకి కోపం వచ్చేసి షాక్ అయిపోయారనమాట. సో ఆ కోపంలో ఇవన్నీ కోసుకొచ్చేసారు బెంగళూరు తీసుకెళ్ళాలి అని. దెన్ వీడు గుర్తున్నారు కదా మీకు, సాగర్ కూడా నా వ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటాడండి. సో యాక్చువల్గా ఇక్కడ నేనేమంటే సాగర్ని అడిగాను, నా వ్లాగ్స్ చూస్తూ ఉన్నావారా, లైక్ చేస్తున్నావా అనేసి. వాడు ఏం చెప్తున్నారు తెలుసా ఇక్కడ, అక్క నేను నీ వ్లాగ్ ప్రతి ఒక్కసారి చూస్తాను, ప్రతి టైం లైక్ చేస్తాను, ప్రతి టైం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాను అక్క అన్నాడు. నాకు ఒకసారిగా షాక్ అయిపోయాను. ఒరే ప్రతి టైం సబ్స్క్రైబ్ చేయని అవసరం లేదురా అని చెప్పానమాట. సో అలాగా ఎంతమంది ఎవ్రీ టైం సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనేసి టెన్షన్ వేసేసింది నాకు. సో ఫ్రెండ్స్, ఇవి గుర్తున్నాయా మీకు, లాస్ట్ వీక్ నేను తిరుపతి వచ్చినప్పుడు మా అత్తయ్య కాకరకాయలు ఎండబెడతా ఉన్నారు కదా. సో ఆ కాకరకాయలే అనమాట. ఆ ప్లేట్లో మోహన ఎండబెట్టి పెట్టిందంట. యాపీ అంతా కింద పడేసింది. సో అవి ఏరుతున్నారు వీళ్ళు. నేను వీడికి చెప్పాను, ఒరే 1 టైమే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా, ప్రతి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయకూడదురా అనేసి. అక్క నువ్వే కదక్క నీ వ్లాగ్ని లైక్ చేయమంటావు, సబ్స్క్రైబ్ చేయమంటావు ప్రతిసారి, సో నేను ప్రతిసారి చేస్తున్నాను అక్క అనేసి అంటున్నాడు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అలా చేస్తుంటే ప్లీజ్ అలా అన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, 1 టైం చేసుకోండి చాలు. ఇక్కడ వచ్చి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అనమాట. మాకు మా అత్తయ్య చేశారు బోండాలు అండ్ పొటాటో బజ్జీలు, దెన్ కారం. ఇది చేయడం చూపించడం లేదు ఎందుకంటే చాలా వ్లాగ్స్లో చూస్తున్నారు మీరు, నేను ఆల్రెడీ చూపించున్నాను మీకు. దెన్ ఇది మునగాకు అండి, ఇందాక చూపించాను కదా. సో అది ఒలిచి పెట్టేశారు. మునగాకు చాలా హెల్దీ అనమాట. మెయిన్గా మా అత్తయ్యకి చాలా ఇష్టము, ఎవ్రీ టైం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా అత్తయ్య మునగాకు ఫ్రై చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తాను. సో ఆ మునగాకు ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నారు. దాంట్లో వచ్చి 1/2 గ్లాస్ వాటర్ వేశారు. దెన్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేస్తున్నారు. దెన్ మూత పెట్టేసుకున్నారు. దెన్ ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నారు. దెన్ ఇప్పుడు ఏమంటే బాగా కుక్ అయిపోయింది. సో నేను కిచెన్ నుండి బయటికి అలా వచ్చానో లేదో యాపీ చూసారండి ఎంత గలీజ్ చేసి పెట్టేసిందో. ఆ క్రీమ్ అంతా పూసుకొని ఉంది, డ్రమ్ స్టిక్స్ అంతా కింద పడేసుకొని ఉంది. ఆ క్రీమ్ యాక్చువల్గా సునీల్ది అనమాట. సునీల్ క్రీమ్ అండ్ ఆంటీ ఆయింట్మెంట్ 2 మిక్స్ చేసేసింది. సో ఇక్కడ వచ్చి మునగాకు రెడీ అయిపోయిందండి. దాంట్లో వచ్చి పప్పుల పొడి ఉంది కదా, సో అది వేసేస్తున్నారు ఇప్పుడు. దెన్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దెన్ అంతే ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలీదు అంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా మా ఆంటీ ఏమంటే ప్లేట్లో పెట్టి ఇచ్చేసారు టేస్ట్ చేయమనేసి. నేను తెచ్చుకున్నాను తినడానికి. ఇంకా ఇక్కడ యాపీకి నచ్చేసింది, యాపీ కూడా తింటా ఉంది. దెన్ నైట్కి ఏమంటే మునగాకు ఫ్రై, రైస్, దెన్ పప్పు చేసి ఉండింది కదా మోహన, సో అదనమాట. దెన్ ఇక నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా సుదర్శన్ ఏసీ ఆన్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట, చాలా ఉక్క పెట్టేస్తూ ఉంది. ఇంకా ఏసీ లేకుండా ఉండలేమండి తిరుపతిలో. సో ఫ్రెండ్స్, ఇంకొకటి నేను శారీ కలెక్షన్ పార్ట్ 2లో వేసుకున్న ఇయర్ రింగ్స్ చాలా మంది అడిగారు, అంటే క్లియర్గా చూపించమని. అండ్ దాని కాస్ట్ అడిగారు, ఎక్కడ కొన్నారని అడిగారు. సో మీ అందరికి చాలా నచ్చినాయి కదా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవే అనమాట. ఇవి దీని కాస్ట్ వచ్చి 70 రూపీస్ అండి. ఇంత ముందు నేను చూపించినాను మీకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ పార్ట్ 1లో. తిరుపతిలో తీసుకున్నాను, గాంధీ రోడ్లో. చాలా బాగున్నాయి కదా. మెయిన్గా ఏమంటే ఏ శారీ వేసుకున్నా సూట్ అయిపోతాయి అనమాట దానికి. సో నాకు నచ్చి తీసుకున్నాను. జస్ట్ 70 రూపీస్ అంతే. మీ అందరికి చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.